మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ కలిసి చేసే ఒకే ఒక సాంగ్ వార్ టు ఫేట్ ని ఓవర్ నైట్ లో మార్చేయడానికి రాబోతుంది. ఆల్రెడీ వార్ 2 నుంచి రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది. ఇక మిగిలింది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి వార్ 2 సెట్ లో తుఫాన్ క్రియేట్ చేసిన సాంగే. బేసిక్ గా ఇందులో రెండే పాటలుంటే అందులో ఆల్రెడీ ఒకటి వచ్చింది. మిగిలిన సాంగే వార్ 2 ఫేట్ ని డిసైడ్ చేయబోతుంది. RRR లో నాటు నాటు పాట ఇద్దరు స్నేహితుల ఫ్రెండ్షిప్ పీక్స్ కి వెళ్ళాకే వస్తుంది. మరి వార్ 2 లో హృతిక్ ని ఎన్టీఆర్ వేటాడుతున్నట్లు చూపించారు. ట్రైలర్ లో అలాంటి క్లూసే ఇచ్చారు. ఈ లెక్కన వీళ్ళు కలిసేదెప్పుడు? మూవీలో తూటాల ఈ కాంబినేషన్ లో సాంగ్ వచ్చేదెప్పుడు? అన్నింటికీ మించి ఈ వీకెండ్ ఈ పాటతో పాటు ఈవెంట్ తో పూనకాలేనా? వెన్యూ మారుతోందా? హావ్ ఎ లుక్. RRR మూవీ ఎంత హిట్ అయినా అందులో నాటు నాటు పాట వల్లే ఈ మూవీకి హాలీవుడ్లో భారీగా గుర్తింపు దక్కింది. ఆ పాట అంత వైరల్ అయింది. తెల్లోళ్ళు కూడా స్క్రీన్ దగ్గరికి వెళ్ళి మరీ థియేటర్స్లో డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ సీన్ వార్ 2 మూవీతో కూడా రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆల్రెడీ నాటు నాటు పాటతో గ్లోబల్గా గుర్తింపు పొందాడు. హృతిక్ రోషన్కి కూడా బాలీవుడ్ గ్రీక్ గాడ్గా స్మూత్ డాన్సర్గా మంచి పేరుంది. కాకపోతే గ్లోబల్గా నాటు నాటు పాటతో ఎన్టీఆర్కు దక్కిన గుర్తింపు మాత్రం హృతిక్కి దక్కలేదు. అదే ఇప్పుడు దక్కబోతోంది. వార్ 2 మూవీలో 150 కోట్ల ఖర్చుతో వేసిన క్లైమాక్స్ హిట్లో ఈ ఇద్దరు చిందేశారు. ఆ పాటే ఈ వీకెండ్ రాబోతుంది. ఆల్రెడీ ఇందులో ఉన్న 2 పాటల్లో ఒకటి వచ్చేసింది. ఇక ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్లో సాంగ్ వస్తే ఇక వార్ 2 తాలూకా అన్ని అప్డేట్స్ పూర్తయినట్టే. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం పెండింగ్ అనుకోవాల్సి వస్తుంది. అది కూడా ఈ వీకెండ్నే ప్లాన్ చేశారు. విజయవాడ, హైదరాబాద్, ముంబై, లక్నో ఇలా చాలా ఏరియాల్లో ఈవెంట్లు ప్లాన్ చేశారు. కానీ తెలుగు ఈవెంట్ మాత్రం వెరీ స్పెషల్. ఎన్నడూ తెలుగు గడ్డ మీద హృతిక్ ఇలాంటి ఈవెంట్ చేసింది లేదు. ఏది ఏమైనా వార్ 2లో ఈ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్ ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే RRRలో హీరోలిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలవగానే దోస్తీ సాంగ్ వస్తుంది. ఆ ఫ్రెండ్షిప్ పీక్స్కి చేరాకే నాటు నాటు పాట తూటాలా పేలింది. ఆ లెక్కన వార్ 2లో ఎన్టీఆర్ హృతిక్ సాంగ్ ఎప్పుడొస్తుందనే విషయంలో క్లారిటీ దొరుకుతుంది. ప్రీ క్లైమాక్స్లోనే ఈ పాట తూటాలా పేలబోతుంది. ఈ మూవీ మొత్తం హృతిక్ని వేటాడే వ్యక్తిగానే ఎన్టీఆర్ కనిపిస్తాడని తెలుస్తోంది. ట్రైలర్ చూసినా ఎవరైనా ఈజీగా ఇదే గెస్ చేయొచ్చు. కానీ మూవీ మొదలైన అరగంటకి ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందట. ఇంటర్వెల్ బ్యాంగ్లో ఇద్దరి మధ్య భీకరమైన ఫైట్. కట్ చేస్తే సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్కి ముందు కాంబినేషన్లో సాంగ్, అది కూడా 4.5 నిమిషాలు. దీంతో థియేటర్స్లో పూనకాలు క్లైమాక్సే కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతోందని తెలుస్తోంది. ముందుగా పాట తాలూకా ప్రోమో వస్తే సోషల్ మీడియాలోనే పూనకాల జాతర మొదలవుతోంది మరి.